నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనతోనైతే ఎవరున్నారో మీకు అందరికీ తెలుసు అన్నమాట. అమ్మ ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లలో చూసుకున్నట్టయితే పెన్షన్ డబ్బులకు సంబంధించి ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ అయితే మేము తిరిగామన్నమాట. మండల ఆఫీసుల చుట్టూకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మనకందరికీ కూడా సపోర్ట్ చేయండి అని చెప్పండి అమ్మా. సపోర్ట్ చేయండి అని చెప్పండి అమ్మా. అందరికీ మాకు అందరుసుగా మాకు సపోర్టు చెయ్యాలి. మాకు పింఛని రావాలి, మాకు పింఛని డబ్బులు పడాలి. మరి మాకు చేతన అయితలేదు, మాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, మేము ఇంటికి అన్నే ఉంటున్నాం. మరి గోస అవుతుంది. ఉప్పుకో చెప్పుకో దానికో దీనికో ఎన్ని పడతాయి. బియ్యం అని అంటే కోపిన బియ్యం వస్తున్నాయి, కొడుకులు పెట్టరాయే. మీరన్నా సాయం చేస్తారా లేదా? ఈ పింఛన్లు ఎగబడతాయి అని ఎదురు చూడబడుతుంది. మరి ఇక మహిళలకు 2500 వేస్తామని వేయకనే పాయిరి. అవి వేసిన కానీ కొంచెం పని చేయొచ్చు కదా మాకు. 2500 రూపాయలు పడతాయి అని పడకనే పాయ. అవిసుగా ఎంపీ ఆఫీస్కి పోతే ఎప్పుడు ఆఫీస్కి పోతే 4-5 సార్లు పోతే ఆ సార్ అంటాడు కదా. అంటే అమ్మ ఇప్పుడు 2 మరతలు పడ ఉన్నాయి, అప్లికేషన్లు పెట్టి ఉన్నాయి, వాళ్ళకి వస్తలేవు అమ్మ. ఇప్పుడు నీకేడ వస్తాయి అమ్మ, వాళ్ళకి వచ్చేటప్పుడు నీకు వస్తాయి కానీ తప్పకుండా వస్తాయి కానీ మేము కార్యదర్శి ఉన్నాడు కదా మీకు చెప్తామమ్మా. నువ్వు ఇక్కడ రాక ఎందుకు వచ్చినావు? పాపం కాళ్ళు నొప్పులు అంటున్నావు కదా, పడుకుంటా లేసుకుంటే ఎందుకు వచ్చినావు? మేము ఆఫీస్కు ఆయన కార్యదర్శికి చెప్తే మీకు ఆఫీస్కి వస్తాడు, ఆఫీసులో చెప్తాడు కాదమ్మా, అందరికీ చెప్తాడు అని చెప్పొచ్చినాం. చెప్పతే సరేనమ్మా మరి ఆఫీస్కు ఆయన వస్తాడు, కార్యదర్శి వస్తాడు, మేము చెప్తాం కదా. చెప్తే ఆయన మీకు చెప్తాడమ్మా. ఇక రాకు, ఇక అది అమలు అయ్యే వరకు మీకు ఏర్పాటు అవుతుంది కదా. వాళ్ళు అమలు చేయలేదమ్మా, ఇంకా అవి కొత్త పింఛన్లు అన్న ముచ్చటే రాలేదమ్మా అని అన్నాడు. ఈ 2000 రూపాయల పెన్షన్ అయితే తాత మీద 2000 రూపాయల పెన్షన్ అయితే అమ్మ మీదకి మార్చుకోవచ్చు అన్నమాట. ఇక 2000 పింఛన్ అయితే అచ్చు కానీ అప్పుడు 2000 పింఛన్ కాదు 3000 పింఛన్. ఈ కులంగలో 3000 పింఛన్ వచ్చే 3000 పింఛన్ అయితే వాళ్ళకే లాభం 1000 రూపాయలు కానీ అట్లసుగా చేయలేదు. అట్లసుగా నేను తిరిగిరా ఆఫీసులో చుట్టూ తిరిగిన, వాళ్ళకు సుగా దండం పెట్టిన దయ్య అన్న. అవిసుగా రాలేదు, ఆలసుగా పాపం ఎంతకని తిరుగుతావు. ఈడికే పచ్చారులు వచ్చినావు, ఈడికే పచ్చారులు వచ్చినావు అమ్మ. ఇక పింఛన్ల గురించి ఇప్పుడు చూద్దియ కానీ మరి ప్రభుత్వం మారింది కానీ ప్రభుత్వం మారితే అవి కొత్త పింఛన్లు వస్తాయి, వచ్చిన తర్వాత మేము ఇనకరేస్తాం అని చెప్పారు వాళ్ళు చెప్పి. మరి ఇప్పుడు పచ్చర్రసుగా నేను ఆడికి పోయినా, ఆడ మండల ఆఫీస్కి పోయినా, ఆడ అప్లికేషన్స్గా పెట్టినా. ఆయన సుగా సార్ అన్నాడు కదా అమ్మ ఎందుకు వస్తావని. నాకు గోస చూడలేకనే ఏమిటికి వస్తావమ్మ ఊకే రాకు, ఇప్పుడు పింఛన్లు ఇంకా అమలు కాలేదా అని ఆయన సుగా చెప్తాడు. మరి అందరికీ నమస్కారం. ఆ పింఛన్లు పడేటట్టు చెయ్యిర్రి, మాకు పింఛన్లు రావాలి. ఇక వస్తాయి ఆగత్తాయి, ఈ తారీఖు వస్తాయి ఆ తారీఖు వస్తాయి అని మేము అనుకుంటాను. అనుకుంటే ఇవ్వరకు సుగా కొత్త వాళ్ళకే ఇవ్వరకు సుగా మరి పడతలేవాయ. అంటే ఇప్పుడు అమ్మ చూసుకున్నట్టయితే పెన్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు తాత పెన్షన్ అనేది ఇప్పుడు తాత చూసుకున్నట్టయితే చనిపోయారన్నమాట. అంటే ఇప్పుడు తాత అనేది ఇక లేరు. సో అమ్మ ఉన్నదన్నమాట. అమ్మ అనేది ఎలా బతుకుతుంది? అమ్మకి ఇప్పుడు ఒక కూలి పనులు ఎన్ని రోజులు అని చెప్తుంది, కొడుకులు పెడతలేరు అని చెప్పింది అన్నమాట. అలాగే ఇప్పటికే చూసుకున్నట్టయితే వాళ్ళకే సరిపోతలేదు, ఇలా కూడా చెప్పడం అయితే జరిగింది. పెన్షన్ డబ్బులు అనేవి చూసుకున్నట్టయితే మనం మండల్ ఎంపీడీఓ ఆఫీస్ కాడికి పోయి కూడా సందర్శించడం అయితే జరిగిందన్నమాట. సో వారు చెప్పిన మాటలు ఏంటివో ఇవరకు అమ్మ మాటల్లో మీరు అందరు కూడా వినే ఉంటారు. సో ఓకే, మళ్ళీ కొన్ని విశేషాలపై కూడా మన అమ్మనైతే ఇప్పుడు చెప్తుంది అన్నమాట. అలాగే మీకు ఇప్పటి వరకు పెన్షన్ లేకపోతే మీరు ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారు? ఎంతవరకు అని అంటే ఇప్పుడు 2 ఏళ్ళ పొద్దు ముసలైన చచ్చిపోయిన కానించి మరి నా కొడుకులు కాంతలేపాయ, నా కొడుకులు పెడతలేరా, కోడాన్లు లొల్లులాయ అంగల్లాయ. మాకు ఎట్లా బతుకుడు ఏలాగ బతుకుడు అని ఎదురు చూసుడా కాబట్టి ఏ నుంచి వస్తాయి. అవతల కట్టం చేస్తేనే కదా 10 రూపాయలు వచ్చేటి. మరి ఆ 10 రూపాయలు ఎట్లా రావాలి? మేము ఇంటికైనా ఉండబడుతుంది, పుట్టే రోగాలు రావట్టే.
అలా ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఎక్కడేం లేకపోతే నీళ్ళు పోసుకొని తాగితే సగం కొబ్బరికి అవుతుంది, సగం మాకు అవుతుంది. మరి ఆ పింఛన్ ఈ పైసలు 2,000 ఇచ్చినా కానీ ఎంతకంత ఆసరా ఆసరా అయితే గా సూదికో గా ఉప్పుకో నూనెకో దానికో దీనికో ఉండదు. పడతా మరి వాళ్ళకు తోటోళ్ళకు పడుతున్నాయి. తోటోళ్ళకు పడ్డప్పుడు 4,000 పింఛన్ పడుతుంది. వాళ్ళకి వెళ్ళి మాకు 2,000 అమలు చేస్తేంది ఆ 4,000 ఇంకా 6,000 చేస్తారట. మరి ఇక ఈ పాతోళ్ళు ఓనియా, పాతోళ్ళు ఈ పక్క మరి కొత్త పింఛన్లు ఓనియా. పాతోళ్ళకి 6,000 7,000 పెంచితే మరి వీళ్ళు ఎటు పోతారు? మాకైతే కావాలి కదా, మాకైతే వేయాలి కదా. మరి మాకెందుకు అత్తలేవని ఈ కాంగ్రెస్ ఎట్లా వెళ్తుందో ఇక చూస్తాం. అలాగే ఇప్పటికే అంటే కాంగ్రెస్ అని కాదమ్మా, అప్పటికే చూసుకున్నట్టయితే ఇది కొన్ని తప్పుదాలు కానివ్వచ్చు. పెన్షన్కి సంబంధించి అక్కడ మండల ఎంపీడీఓ ఆఫీసులో చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా ఈ యొక్క పెండింగ్ లిస్ట్, ఇప్పుడు పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఇన్ని ఉన్నాయని చెప్పారు అన్నమాట. అందరు కూడా పెండింగ్ చేసిన ఇవి ఏవైతే కొత్త పెన్షన్దారులు అందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారన్నమాట. అప్లికేషన్లకు సంబంధించి చాలా వరకు అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు మీరు అనేది ఎలా తీసుకుంటారమ్మా పెన్షన్ అనేది అయితే అతని మాటల్లో కూడా, ఆ సార్ గారి మాటల్లో కూడా మేము విన్నాము. సో అమ్మ వచ్చేసి అయితే చాలా బాధపడింది అన్నమాట. చెప్పమ్మా, ఇంకేం చెప్పాలి నీకు? ఇంకా పెన్షన్ అనేది రావాలి త్వరగా, ఈ ఏదైతే ఉందో అమలు చేయాలి. అలాగే కొత్త పెన్షన్దారులకు కూడా ఈ వికలాంగులు కానివ్వచ్చు వీళ్ళకు కూడా పెంపు చేసినప్పుడు ఇది అమలు చేయాలన్నమాట. ఇది అమలు చేయకపోతే ఇలాంటి అమలు ఎంతోమంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమి పనులు చేసుకొని బతుకుతారు. అలాగే ఇలాంటి అమలు కొంచెం దయ చూపాలన్నమాట. ప్రభుత్వం కూడా దయ చూపి ఇలాంటి వాళ్ళకు పెన్షన్ వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే ఎంతగానో వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడతారన్నమాట. కొడుకులు పెట్టరు, వాళ్ళు పెట్టరు, ఎవరు పెట్టరు. మరి రేషన్ కార్డుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒక సన్న బియ్యం వస్తే సరిపోతాయా? సన్న బియ్యం వస్తే బియ్యం ఉడకబెట్టుకొని అవే అన్నం తింటే సరిపోతుందా? వాళ్ళకు కూర కావాలి, ముద్ద వేసుకొని తింటారు, ముద్ద వేసుకొని. ఇప్పుడు వాళ్ళేమో ఆనంగా తినుకుంటా తాగుకుంటా మంచిగుంటే 4,000 ఈ పింఛన్లు లేని వాళ్ళేమో ఆ ముద్ద వేసుకుంటా అటు బుక్క వారేసుకుంటా ఇటు బుక్క తినుకుంటా పారేస్తారు అన్నట్టు. అయితే మాకేమో దుఃఖం అనిపిస్తుంది, మాకేమో దుఃఖం వస్తుంది. వాళ్ళకేమో పింఛన్లకేమో నవ్వుతుంది. మరి సర్కారు వాడు గట్లే చేస్తాడు కాంగ్రెస్ వాడు. 6,000 వాళ్ళకి చేసే బదులు మాకు 2,000 అయితే ఏమైతుంది? మేము బతుకమా తర్వాత పెంపు కూడా త్వరలోనే చేస్తారని అయితే వినిపిస్తుంది అనమాట. కొత్త జియో అనే తర్వాత ఏం చేస్తారో ఏం కథనో అది అమలు చేసేటట్లేదు. వాళ్ళు పింఛన్ జోలు తీసేటట్లేదు. వాళ్ళ సంబరాలు వాళ్ళే పడతాయి. సర్కారోనికే ఆయనకి రూపాయలు అంత లేవట. ఆడు తెలంగాణోడు అది బాకి చేసిపోయాడట. కోట్ల ఆడు మింగెరిగిండట. ఈయనకేమో నాకు అర్థమైంది. అప్పుడు అప్పు చేసింది కదా మన పాత ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం. అప్పుడు గరారంలో పిల్ల అంటే ఓ అమ్మ ఘోరంగా మాట్లాడతాను కదా. ఓకే, సపోర్ట్ చేయండి అందరు కూడా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో లెట్స్ డూ, మళ్ళీ కలుసుకుందాం.